ప్రైజ్ లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తునందు ప్రియులైన దేవుని బిడ్డలందరికీ కూడా ప్రభుదిన ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను. దేవుని పరిశుద్ధ లేఖనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దేవుని పరిశుద్ధ లేఖనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. రండి, దేవుని వాక్యంలో నుండి మొట్టమొదటిగా పరమగీతము మొదటి అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. పరమగీత గ్రంథం మొదటి అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. దయచేసి చదువుకుందాం. పరమగీతము మొదటి అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. నాకు నా ప్రియుడు ఎన్గేది ద్రాక్షావనములోని కర్పూరపు పూగుత్తులతో సమానుడు. చాలు. ఒక అద్భుతమైన మాట మనం ఇక్కడ చదివాం. ఈ మాట చదివినప్పుడు ఇది పదార్థాలు మనకు అర్థం కాని మాటలతో కనబడుతూ ఉంటుంది. ఎనిగేది అన్నాడు, తర్వాత ద్రాక్షావనము అన్నాడు, కర్పూరము అన్నాడు, పువ్వుతులు అన్నాడు. వీటి అర్థం ఏమిటి, అతడు ఎలా ఉన్నాడు అని మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి వీటి వివరాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. పరమగీతము అనేది శ్రేష్టమైన గ్రంథం. ఇది ఇశ్రాయేలీలు మోకాళ్ళ మీద చదువుతారని ఇంతకుముందే మీకు చెప్పాను. ఇక్కడ పరమగీతములో ఉండే వ్యక్తులు ప్రియుడు సొలొమోను, ప్రియురాలు షూలమ్మితి, సహోదరులు మందకాపరులు, పట్టణములో ఉండే కావలివారు, సియోను కుమార్తెలు, యెరూషలేము కుమార్తెలు. ఇలా కొన్ని పాత్రలు మనకు కనిపిస్తాయి. ఇందులో మొట్టమొదటి వారు ఎవరండి? ప్రియుడు, ప్రియురాలు అనగా రాజైన సొలొమోను, ప్రియురాలైన షూలమ్మితి. సొలొమోను అంటే అర్థం మీకు ఇంతకుముందే చెప్పాను. సొలొమోను అనగా సమాధానపు రాజు అని. షూలమ్మితి అనగా పరిపూర్ణురాలు అని. పరిపూర్ణురాలు. షూలమ్మితి అనగా పరిపూర్ణురాలు. సొలొమోను అంటే మనం ఏమనుకుంటామంటే దావీదు కుమారుడైన సొలొమోను అంటే యెరూషలేములో రాజుగా ఉన్న సొలొమోను అనుకుంటాం కదండి. రెండవది, షూలమ్మితి అనే వ్యక్తి భూమి మీద లేదు. పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడా మనకు కనపడదు షూలమ్మితి అనే వ్యక్తి. ఇదొక ఊహాజనితమైన పాత్ర అని బైబిల్ పండితులు చెప్తారు. అయితే ప్రియులారా, సొలొమోను దావీదు కుమారుడైన సొలొమోను కాదు. షూలమ్మితి కూడా మరి అందరూ అనుకునే విధంగా ఈ లోక సంబంధమైన స్త్రీమూర్తి కాదు. ఎందుకంటే ఇవి రెండు కూడా ఆధ్యాత్మికమైన పాత్రలు. ఆధ్యాత్మికమైన పాత్రలు. మనం ఇందాక చెప్పుకున్నాం, సొలొమోను అనగా సమాధానపు రాజు అని. సమాధానానికి రాజు ఎవరండి? ప్రభువే. యెషయా గ్రంథం 9వ అధ్యాయము ఏమండి? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి 6వ వచనంలో మనం చదువుతాం. అలాగైతే సమాధానపు కర్తయగు అధిపతి అంటే అర్థం ఏంటంటే, అధిపతి అంటే రాజు, సమాధాన కర్తయగు అధిపతి అంటే సమాధానానికి మూల పురుషుడు అంటే కర్త, రాజు ఆయనే. కానీ సమాధానపు రాజు అనే పేరు ఎవరికి తగింది అంటే యేసు ప్రభువారికే తగింది. గనుక ఇక్కడ మనం ఆలోచన చేస్తే మనకు పాత నిబంధన ప్రకారం ప్రియుడు అంటే దేవుడు,
ప్రియుడు అంటే దేవుడు, యెహోవా. రెండవది ప్రియురాలు అంటే ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలీలు కృత నిబంధన ప్రకారం ప్రియుడు అనగా వాక్యంలో ఉంది సమాధానకర్తయగు అధిపతి. ఎవరైనా సమాధానకర్త అయిన యేసు ప్రభువారు. అలాగైతే కృత నిబంధన ప్రకారం ప్రియురాలు ఎవరు అంటే దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. కాబట్టి ఈ ఇరువురు కూడా వ్యక్తులు కాదు. మొదటి దేవుడు, రెండవది ఆయనను నమ్ముకున్న భక్తులు. వీరిరువురిని ఎలా పిలిచారు? ప్రియుడు అని, ప్రియురాలు అని పిలిచారు. ఏమండి, దేవుణ్ణి ప్రియుడు పురుషలింగంతో పిలిచారు, భక్తులను ప్రియురాలు అంటే స్త్రీలింగంతో పిలిచారు. వీరిరువురి మధ్య ఉండే సంబంధం, వారిరువురికి ఎలాంటి సంబంధ బాంధ్యం ఉంటుందో అలా ఉండాలి, ఉంటుంది అనేది గ్రంథకర్త యొక్క ఉద్దేశం. అలాగైతే ఈ గ్రంథాన్ని వ్రాసింది ఎవరయ్యా అంటే సొలొమోనే. ఆయన ఎవరు? దావీదు కుమారుడైన సొలొమోను. సొలొమోను మొట్టమొదట దేవునికి ప్రియుడుగా ఉన్నాడు. సొలొమోనుకు ఇంకొక పేరు ఏంటి అంటే యెదిద్యా. యెదిద్యా ఇది దేవుడు పెట్టిన పేరు. యెదిద్యా అంటే దేవునికి ప్రియుడు, యెహోవాకు ప్రియుడు. దేవునికి ప్రియుడిగా ఉన్నాడు గనుక అతన్ని దేవుడు ఆశీర్వదించి గొప్ప రాజుగా చేసి అతని రాజ్యాన్ని స్వర్ణరాజ్యంగా చేశాడు. ఎందుకు అంటే అతని కాలంలోనట రత్నాలు, ముత్యాలు ఏమండి కొలిసి అమ్మేవారట. బియ్యం గింజలు, ఏమండి ధాన్యాలు ఎలాగైతే మనం కొలిసి అమ్ముతామో అలాగా ఆ దినాల్లో రత్నాలు, ముత్యాలు అలా కొలిసి అమ్మేవారట. రెండవది మీకు అర్థమయ్యేటట్టు చిన్న మాట చెప్పాలి అంటే సొలొమోను దేవాలయాన్ని ఎలా కట్టాడు చెప్పండి? రాయికి మధ్య బంగారాన్ని పోసి కట్టాడు. అంటే బంగారము ఎంత ఎక్కువ, ఏ స్థాయిలో అతని దగ్గర ఉందో మనకు అర్థమవుతుంది. కాబట్టి దేవుడు అతన్ని అంతగా ఆశీర్వదించాడు. అయితే రాను సొలొమోను సమాధానాన్ని కోల్పోయాడు. ఎందుకో మీకు ఇదివరకే చెప్పాను. ఎందుకు అంటే అతడు స్త్రీలోలుడయ్యాడు. అనేక మంది స్త్రీలు, అతనికట మొత్తం 1000 మంది స్త్రీలతో సంబంధం ఉందట. బైబిల్లో ఉంది స్పష్టంగా. అతడు భ్రష్టుడైపోయి ఏమైపోయాడండి? దేవునికి దూరమయ్యాడు. భార్యలకు మెచ్చినట్లు భార్యల యొక్క విగ్రహాలకు మొక్కటం మొదలుపెట్టాడు. అప్పుడు దేవుడు అతని రాజ్యాన్ని అతని చేతిలో నుంచి తీసివేసి యెరోబాముకు అప్పగించాడు. అటువంటి అప్పుడు అతడు పశ్చాత్తాపపడి తన కడవరి స్థితిలో, ఏమండి అతను కడవరి స్థితిలో దేవునిని ఎరిగి పశ్చాత్తాపడి కన్నీటితో దేవుని ప్రేమను గురించి వ్రాసుకున్న ప్రేమ గీతం పరమగీతం. కాబట్టి ఇందులో ఉన్నదంతా కూడా ఆధ్యాత్మిక అర్థం, దైవిక మర్మం. దీన్ని దేవుడు, భక్తులు వారిరువురి మధ్య ఉండే సంబంధాన్ని గురించి మనం ధ్యానించాలి కానీ ఈ శరీర సంబంధమైన పురుషుడు స్త్రీ సంబంధంతో ధ్యానించకూడదు. అలా ధ్యానిస్తే చెడు అర్థమో వస్తుంది. ఇప్పుడు ఈమె తన ప్రియుని గురించి చెప్తుంది. ఎవరు చెప్పండి? ప్రియుడు అంటే యెహోవా పాత నిబంధన ప్రకారం, ప్రియురాలు అంటే ఇశ్రాయేలీలు కృత నిబంధన ప్రకారం, ప్రియుడు అంటే యేసు క్రీస్తు. కృత నిబంధన ప్రకారం ప్రియురాలు అంటే ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. అర్థమైందండి? కాబట్టి ఆ సంఘం తన ప్రియుడిని గురించి చెప్తుంది. ఏమండి, ఇది ఆరాధన. తన యొక్క ప్రియుడు ఎంతటి గొప్పవాడో, ఆయనలో ఉండే గొప్ప లక్షణాలు ఏమిటో వివరిస్తూ ఉంది. చూడండి, ఈ వచనంకి వెళ్ళి మరొకసారి పరమగీతము 1వ అధ్యాయము 14వ వచనాన్ని మరొకసారి చూద్దాం.
నాకు నా ప్రియుడు ఎన్గేది ద్రాక్షావనములోని కర్పూరపు పూగుత్తులతో సమానుడు. ఎందుకంటే నేను పలికేటప్పుడు ఏమండి పదాలు విడగొట్టి పలుకుతున్నా, మీరు అర్థం చేసుకుంటారని. ఏం చెప్పండి, ఆయన ఎలా ఉన్నాడు అంటే ఎన్గేది వలె ఉన్నాడు, ఒకటి మాట. రెండవది ఏం చెప్పండి, ద్రాక్ష వనము వలె ఉన్నాడు. మూడవది కర్పూరము వలె ఉన్నాడు, పూగుత్తులుగా ఉన్నాడు. అటువంటి వాడు నా ప్రియుడు. ఆయన గొప్పతనాన్ని గురించి చెప్తుంది. ఇందులో మనం ఎన్ని విషయాలు చూసామండి? 4 విషయాలు చూసాం. చెప్పండి, ఎన్ని విషయాలు? 4 విషయాలు. ఐదవది తన ప్రియుడు. ఎవరు చెప్పండి? ప్రియుడు. ఆయన ఎట్లాంటి వాడు? మొదటి మాట విందాం. ఎట్లాంటి వాడు? ఎన్గేది వలె ఉన్నాడు. ఎట్లా చెప్పండి? ఎన్గేది. ఏమండి, ఈ పదాలు చిత్రంగా ఉంటాయి అనుకోకండి, చాలా మంచి అర్థం గల పదాలు ఇవి. ఎన్గేది అనేది ఒక స్థలము యొక్క పేరు. ఏమండి, ఎన్గేది అనే పదానికి అర్థం ఏంటంటే నిఘంటువులో మేకపిల్ల ఊట లేకపోతే గొర్రె పిల్ల ఊట అని ఉంది. ఏం చెప్పండి? మేకపిల్ల ఊట, గొర్రె పిల్ల ఊట అని ఉంది. రండి దేవుని వాక్యంలో నుండి దినవృత్తాంతముల రెండవ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయము మొదటి వాక్యం విందాం. రెండవ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం మొదటి వాక్యం. అమ్మా, ఇది అయిన తరువాత వచ్చిరి వచ్చుచున్నది. వినండి, వాళ్ళు ఎక్కడున్నారట? హససోన్ తామారు అను ఎన్గేదిలో ఉన్నాడు. గమనించారా? మరి ఆదికాండం 14వ అధ్యాయం 7వ వచనంలో ఈ స్థలం పేరు ఏం పేరంటే హససోన్ తమారు. హససోన్ తమారు. తరువాత ఆ పేరుకు అర్థం మారిపోయింది. ఆ పేరు మారిపోయింది. ఎలా మారిపోయిందంటే ఎన్గేదిగా మారిపోయింది. ఈ ఎన్గేది అనేది గొప్ప పర్వత ప్రాంతము. రండి వాక్యంలోనికి వెళదాం, చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథం 22వ గ్రంథం 24వ అధ్యాయం మొదటి వచనం. మొదటి అధ్యాయం, మొదటి సమూయేలు 24వ అధ్యాయం మొదటి వచనం. సౌలు తరుముట మాని తిరిగి రాగా దావీదు ఎన్గేది అరణ్యమందున్నాడని అతనుకు వర్తమానమో. చాలండి. ఇక్కడ 2వ వచనంలో ఎన్గేదిలో శిలాపర్వతము అని ఉంది. ఇక్కడ కొన్ని అర్థాలు మీరు జ్ఞాపకం చేసుకోవాలా. ఎన్గేది అనేది ఏం చెప్పండి? ఒక అడవి, భయంకరమైన అడవి స్థలం. రెండవది ఎన్గేది అనేది పర్వత ప్రాంతం. ఎటువంటి ప్రాంతం అండి? పర్వత ప్రాంతం. శిలా పర్వతాలు ఉన్న ప్రాంతం అంటది, శిలాయ పర్వతాలు. ఏమండి, అంతేకాదు అక్కడ ప్రియులారా కొండలు ఉన్నాయి. ఏమండి, అక్కడ మరి కొండల్లో మేకలు గొర్రెలను మేపుకునే వాళ్ళు ఉంటారు. దయచేసి గమనించండి, ఇక్కడ ఎన్గేది అంటే మరి 2 అర్థాలు. ఒకటి అడవి ప్రాంతం, రెండవది కొండ ప్రాంతం. ఏమండి, కొండ అన్న అడవి అన్న ఎక్కువ జనావాసం ఉండే ప్రాంతమో కాదు. ఏమండి, జనప్రాసము ఉండే ప్రాంతమో కాదు. యెషయా గ్రంథంలో 14వ అధ్యాయంలో మనం చదువుతాము. ఏమండి, యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో
లోకమును అరణ్యముగా చేసిన వీడెవడు అని ఉంది సాతాను గురించి. సాతాను ఏం చేశాడంట? లోకాన్ని అడవిగా చేశాడట. ఎలా చేశాడు? అడవిగా చేశాడు. కాబట్టి ఈ ఎన్గేది అనే దాంట్లో లోకం కనబడుతుంది. ఈ ఎన్గేది అనే దాంట్లో కొండలు అంటే లోకంలో ఉండే భయంకరమైన కొండల్లో ఏముంటాయి? మృగాలు ఉంటాయి. కొండల్లో మృగాలు ఉంటాయి. మనుషులు ఉంటారా? ఉండరు. అటువంటి భీకరమైన ప్రదేశం అది. అట్టి ప్రదేశములో దావీదు తలదాచుకున్నట్ట. ఎందుకు? దావీదును చంపడానికి సౌలు ప్రయత్నమో చేస్తున్నాడు. అందుకని ఇతను వెళ్ళి ఆ శిలాపర్వతాల్లో దాక్కున్నాడు. గమనించారా? శిలాపర్వతాల్లో దాక్కున్నాడు. అలా దాక్కున్నటువంటి ఆ సమయంలో ప్రియులారా, ఈ సౌలు మనుషులను తీసుకుని వెళ్ళి, తన యొక్క సైన్యాన్ని తీసుకుని వెళ్ళి దావీదు ఎన్గేది అరణ్యంలో ఉన్నాడని వెతికి పట్టుకోవడానికి బయలుదేరిపోయాట. మీరు 24వ అధ్యాయం తర్వాత చదువుకోండి. వెళ్ళి అక్కడ ఒక గుహ ఉంది. దావీదును అతని యొక్క మనుషులను ఆ గుహలో నివాసం చేస్తున్నారు, దాక్కున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మనోడికి టాయిలెట్ వచ్చింది. మనకు అర్థమయ్యే భాషలో శంఖా నివృత్తి అంటారు బైబిల్ పరిభాషలో. శంఖా నివృత్తి. సౌలు గారికి ఆ అవసరం వచ్చింది. ఏం చేయాలి? సాటు ఉండాలి కదా. అందుకని ఆ గుహలోకి వెళ్ళాడు. గుహ లోపల ఎవరున్నారు చెప్పండి? దావీదును అతని యొక్క మనుషులను ఉన్నారు. సౌలు వచ్చింది దేనికి? దావీదును చంపడానికి. దావీదు మనుషులు అన్నారు, అబ్బాయి, దేవుడు నీకు నీ శత్రువును అప్పగించాడు. ఒక్కడే గుహలోకి వచ్చాడు, చంపేసేయి. ఇక నీ శత్రువు ఇక నీ మీదకి రాడు, నువ్వే రాజు అవుతావు, చంపేసేయి అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? దావీదు ఏమన్నా అంటే, యెహోవా ఏర్పరచుకొనిన వానిని నేను కీడు చెయ్యను. ఎందుకని? దేవుని బిడ్డ క్షమించాలే కానీ అతని కీడో చేయకూడదు. ఆ భాగం అంతా మీరు చదివితే మీకు అర్థమవుతుంది. రెండవది ఏం చేశాడండి? అక్కడ కీడు చేయకుండా అతని దగ్గర వెనకాలగా వెళ్ళి అతని వస్త్రపు చెంగు మాత్రం కోసేట. అతడు శంఖా నివృత్తి పూర్తి చేసుకొని బయటికి వెళ్ళిన తర్వాత దావీదు బయటికి వెళ్ళి కేకేసి చెప్తున్నాడు, సౌలా నా తండ్రి, నేను నీకు కీడు చేయకుండా వదిలేశా, నువ్వెందుకు నన్ను హింసిస్తున్నావు, నన్ను చంపాలని తిరుగుతున్నావు, ఇది ఎంతవరకు న్యాయము అని అడిగాడట. అప్పుడు సౌలు అన్నాడు, దావీదా నా కుమారుడా, ఎక్కడున్నావయ్యా, నేను నిన్ను చంపాలని వచ్చింది నిజమేనయ్యా అని అన్నప్పుడు దావీదు ఏం చేశాడండి? నన్ను చంపుతా, నీ అంత దేల్సను అని పైకే పోలా. ఏం చేశాడు? రాజా, నేను నీ దాసుణ్ణి, నన్ను చంపాలని రావటం ఎంతవరకు న్యాయమో సాగిలో పడ్డట. ఇందులో 3 మాటలు ఉన్నాయి. మొదటి మాట ఏం చెప్పండి? అతన్ని క్షమించాడు. తనను చంపాలని వచ్చిన వాడిని దావీదు ఏం చేశాడండి? క్షమించాడు. రెండవది కీడు చేయలే. మూడవది అతన్ని క్షేమంగా పోనిచ్చాడు, అతనికి మేలు చేశాడు. కాబట్టి ఎన్గేదిలో ఏం కనపడుతున్నాయి? 3 కనపడుతున్నాయి. ఒకటి క్షమాపణ, రెండవది మేలు, మూడవది కృప. అతనికి కీడు చేయలేదు, అతనికి మేలు చేశాడు, అతన్ని క్షేమంగా పోనిచ్చాడు. అలాగే లోకంలో ఉన్న మనం ఎలా ఉన్నామండి? ఎన్గేదిలో లోకంలో మనం ఎలా ఉన్నామండి? పాపముల చేతనో అపరాధముల చేతనో చచ్చిన వారమై ఉండగా మనల్ని ప్రభు ఏం చేశాడండి? క్షమించాడు. మనల్ని ప్రభు క్షమించాడు. వాస్తవమే. కనుక మన పాపములను బట్టి మనల్ని తీర్పు తీర్చే పని అయితే ఎప్పుడో మనము నశించిపోవలసిన వారం. అయితే మనల్ని ఆయన
క్షమించాడు. ఒకటి, పాపులను రక్షించుటకు ఆయన వచ్చాడు. రెండవది, క్షమించి ఏం చేశాడండి? పాపములను తీసివేసి ఏం చేశాడు? మేలు చేశాడు. ఎలా చేశాడు? ఎన్గేది అంటే ఏమనుకున్నామండి? గొర్రెపిల్ల ఓట. గొర్రెపిల్ల ఓట అంటే ఓట ఎక్కడి నుంచి వస్తుంది? గొర్రెపిల్లలో నుంచి వస్తుంది. గొర్రెపిల్లలో నుంచి ఓట ఏమొస్తుంది? ఏమండి? ఏమొస్తుంది? రక్తం వస్తుంది. ఏమండి? లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లైన క్రీస్తు యేసు ప్రభు సిలువలో వేలాడదీసినప్పుడు, సిలువలో చీలలు కొట్టినప్పుడు, సిలువలో మేకులు బిగించినప్పుడు, తలలో ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు ఆయన గాయాల్లో నుంచి ఏమొస్తుంది చెప్పండి? ఓట. ఏమండి? రక్తం. ఏమండి? చెట్టుకు గీత గీస్తారు, ఏం రావాలంట? ఓట. ఏంటిది? దాని ప్రాణమే కదా, చెట్టు ప్రాణమే కదా ఓట. అలాగే ఏమండి? యేసుక్రీస్తు ప్రభు అనే ఆ యొక్క దేహం సిలువలో గాయాలు చేసినప్పటికీ గాయాల్లో నుంచి ఏమొస్తుందండి? ఓట కారుతుంది, గొర్రెపిల్ల ఓట. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు మనము నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఉగ్రత నుండి తప్పించబడుదుము. ఉగ్రత నుండి తప్పించబడుదుము. గమనిస్తున్నారా? కాబట్టి ప్రియ స్నేహితులారా, దేవుని వాక్య ప్రకారం ఆయన మనల్ని పాపముల నుండి క్షమించాడు. రెండవది, పాపములకు దూరము చేశాడు. మూడవది ఏం చేశాడండి? సిలువలో మన కొరకు మరణించి ఏమండి? సమాధి చేయబడి తిరిగి లేచి కృప చూపించారు. కృప చూపించి ఏం చేశాడండి? పరలోకానికి మనల్ని వారసులుగా చేశాడు. కాబట్టి ఎన్గేదిలో యేసు ప్రభు చూపిన క్షమాపణ ఉంది. ఎన్గేదిలో యేసు ప్రభు ఇచ్చిన రక్షణ ఉంది. ఎన్గేదిలో యేసు ప్రభు చూపినటువంటి కృప ఉంది. మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు సిలువలో ఏమైపోయాడండి? చనిపోయాడు. ఆయన కార్చిన రక్తములో మన పాపాలు కడుగబడ్డాయి, మనం క్షమించబడ్డాం. అర్థమైందండి? ఇది మొదటి మాట. ఎన్గేది. రెండవది ఏంటి చెప్పండి? ద్రాక్షావనము. యోహాను సువార్త 15వ అధ్యాయము మొదటి వాక్యం. యోహాను సువార్త 15వ అధ్యాయం మొదటి వాక్యం. ప్రభువారు అన్నారు, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. కదండి? ఎవరట ద్రాక్షావల్లి? ఏమండి? ద్రాక్షావల్లి ఎవరు? ప్రభువే. వినరా? ప్రభువే. ఆ ప్రభువు ఏమండి? ద్రాక్షావల్లి ఏం చేశాడండి? ఆ గానుగలో, ద్రాక్ష గానుగలో ఆ ద్రాక్ష కాయల్లాగా ఏమండి? నలుగగొట్టబడ్డారు. ఇప్పుడు కూడా కొన్ని దేశాల్లో ద్రాక్షారసం తయారు చేయడానికి ఏం చేస్తారు తెలుసా అండి? మిషన్లో వేస్తే కుదరదు. అందుకని ఏం చేస్తారంటే ద్రాక్ష తొట్టులు తయారు చేస్తారు. ఆ తొట్లలో ద్రాక్ష కాయలు పోసి శుభ్రంగా కాళ్ళు కడుక్కొని మనుషులు ఎక్కి తొక్కుతారు. ఏం చేస్తారు చెప్పండి? తొక్కుతారు. అందమైన పళ్ళు, ఎర్రెర్రని పళ్ళు ఆ కాళ్ళ కింద పడి ఏమవుతా ఉంటాయి చెప్పండి? నలిగిపోతుంటాయి, పగిలిపోతుంటాయి, చితికిపోతుంటాయి కదండి? నిజమే ప్రియులారా. యేసు ప్రభువారిని సిలువకు బిగించినప్పుడు ఆయన ఎటువంటి వాడు? పరమగీతములో ఏమండి 5వ అధ్యాయంలో 10వ వాక్యంలో కదూ మనం చదువుతాం. ఆయన ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో గుర్తింపగలిగిన వాడు అని వ్రాయబడి ఉంది. అందమైన ద్రాక్షవల్లి ఆయన. ద్రాక్ష పండు చూడటానికి ఎట్లుంటుంది చెప్పండి? ఏమండి? ఎంతో అందంగా బాగుంటుంది. పిల్లవాడి చేతికి ఇచ్చామనుకో దాన్ని ఏం చేస్తాడు చెప్పండి? కసక్కును ఒత్తేస్తాడు. ఒత్తేయంగల మనకేమనిపించింది? ఓరి గాడిద, ఆ మంచి పండును పగలగొట్టావు కదరా. కదండి? నిజమే. ఆ ద్రాక్ష పండు పగలకపోతే దాంట్లో నుంచి ఏమి రాదు చెప్పండి? ద్రాక్ష రసమో రాదు. అర్థమైందా? కానీ ద్రాక్షావనము యేసయ్య, ద్రాక్ష తీగ యేసయ్య. ఆ ద్రాక్ష తీగ నలిగే కొంది. ఎట్లా నలుగుతున్నాడు ఆయన? పగిలిపోతున్నాడు, చితికిపోతున్నాడు. ఏమండి? చీల్చబడుతున్నాడు.
ఏమండి యెషయా గ్రంథం 53 అధ్యాయము 10వ వాక్యం, అతనిని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఎవరు నలగొట్టారు? ఆ తొక్కుతుంది ఎవరండి? తండ్రే తొక్కుతున్నాడు. ఎవరి కోసం తొక్కుతున్నాడు? మన కోసం. మనం ఎవరిమి? ఏమండి? పాపులము. మరి ఆయన ఎవరు? కుమారుడు. సొంత కుమారుణ్ణి పాపుల కొరకు తొక్కి తొక్కి పగలగొడుతున్నాడు, గాయాలు చేస్తున్నాడు. ఏమండి? మన అతిక్రమ క్రియల కొరకై అతడు గాయపరచబడ్డాడు, మన దోషాల కొరకై అతడు నలుగొట్టబడ్డాడు, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది. అతడు పొందిన దెబ్బల చేత మనకేమొచ్చిందండి? స్వస్థత వచ్చింది. ఎన్గేజీలో యేసయ్య దేహం సిలువలో నలగొట్టబడింది. ఎన్గేజీలో యేసయ్య దేహం మన కోసం ఏం చేయబడింది? నలగొట్టబడింది. క్షమించాను అంటే ఎట్ట కుదురుద్ది చెప్పండి? ఏమండి? క్షమించాను అంటే ఏమండి? అబ్బాయి ఫలానోడు నీకు 10 ఏళ్ళు ఇవ్వాలి కదా, పోనీలేరా వాడిని క్షమించారండి. అట్నా? అట్టయితే ఆ 10 ఏళ్ళు నువ్వు అయ్యా అంటారా? అనరా? అంటారు కదా. అలాగైతే ఆ క్రయమును చెల్లించాలి. ఎలా చెల్లించాలి? మన తలంపుల కొరకై ఆయన తల ముళ్ళ కిరీటానికి అప్పగించుకున్నాడు. మన చేతల కొరకై ఆయన చేతులు చీలలో గుర్చించుకున్నాడు. మన శరీరంతో చేసిన పాపాల కొరకై ఆయన శరీరం అంతా కొరడా దెబ్బల చేత గాయపరుచుకున్నాడు. మనకు బదులుగా ఏమండి? మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మోసుకొనెను. మన పాపములు ఎవరు మోసారు? ఆయన మోసారు. కాబట్టి ఎనిగేది ఆ రొట్టె. ఏమండి? ఎనిగేది ఏంటి చెప్పండి? ఆ రొట్టె, ఆయన శరీరము. ఏమండి? పాట పాడుకుంటాం కదా, దంచి విసరి నల్లిపి కాల్చ రొట్టె ఆయన్ను గోధుమలు. ఏమండి? దంచి విసిరి నలిపితే కానీ పిండి అవ్వదు, ఆ పిండి కాలిస్తే కానీ రొట్టె అవ్వదు. ఎనిగేది అనగా ఆయన శరీరము. ఆయన శరీరము నీ కోసం నా కోసం దంచబడింది, నలగొట్టబడింది, శ్రమలో పెట్టబడింది. నిజమే, అందుకే మనం ఇంకా బ్రతికున్నాం. ద్రాక్షావనము ఆయన కార్చిన రక్తం. ఏమండి? 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయి. రోమపత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. ద్రాక్షావనములో ఏమొచ్చిందండి? ద్రాక్షరసం వచ్చింది. ఈ ద్రాక్షరసం ప్రభువారు ఆ గిన్నె చేత పట్టుకుని ఏమన్నాడండి? ఇది నా రక్తము. ఆ రొట్టెను చేత పట్టుకుని ఏమన్నాడండి? ఇది మీ కొరకైనా నా శరీరము. ఈ శరీరం ఎట్టొచ్చింది? దంచి నలిపి పిండిగా పిసకబడి కాల్చిన రొట్టె ఆయన శరీరం. ఆయన శిలువ శ్రమలు ఎనిగేది గొర్రె పిల్ల ఊట. ఏమండి? ద్రాక్షావనములో నుంచి ద్రాక్షారసం వస్తుంది. అలాగే యేసు ప్రభు శరీరంలో నుంచి రక్తం గారుతుంది. ఏమండి? ఆ రక్తము ఏమన్నాడు చెప్పండి? దరిద్రులారా, మీకుండా నా నెత్తురంతా దారబోతున్నాను కదరా, నా నెత్తురు పోసి కన్నాను రా దరిద్రుడా, నీకోసం నా ప్రాణం పోయేటట్టు బాధపడ్డాను, 9 నెలలు ఏడిపించావు కదరా అంట తల్లి కదండి, బిడ్డ మాట అనకపోతే. కానీ యేసయ్య ఏమన్నాడండి? ఇది మీ కొరకైనా నా రక్తం. ఏమనలేదు, నువ్వు తప్పు చేసావు, నువ్వు పాపం చేసావు, నువ్వు దుర్మార్గుడివి, అట్టంటోడివి ఇట్టంటోడివి అనలేదు. ఏమన్నాడండి? ప్రేమతో అన్నాడు, ఇది మీ కొరకైనా నా రక్తం, మీ పాప క్షమాపణ కొరకైనా నా రక్తం, తీసుకొని తాగండి అన్నాడు. నిజమే ప్రియులారా, ద్రాక్షావనము ఏం చూపిస్తుందండి? ఆయన యొక్క రక్తమును చూపిస్తుంది. మూడవది కర్పూరము. మూడవది ఏంటి చెప్పండి? మొదటిది ఎనిగేది, రెండవది ద్రాక్షావనము, మూడవది ఏంటండి? కర్పూరము. కర్పూరము ఎట్టొస్తుందో తెలుసా? కర్పూరపు చెట్లు ఉంటాయి. అన్న ఈ 6 ఉంటాయి అన్న, మన ఇళ్ళలో లేవే అని.
మన ఇళ్ళలో ఉండవు, పెద్ద పెద్ద అడవుల్లో ఉంటాయి అవి. ఈ కర్పూరపు చెట్టు నుంచి కర్పూరం ఎట్టొస్తుందో తెలుసా అండి? కర్పూరం ఎట్టొస్తుందో తెలుసా? యాప చెట్టుకి ఘాట్లు పెడతారు కొంతమంది. ఎందుకో చెప్పండి? యాప ఊట బంకయిద్ది కదా! ఆ యాప ఊట బంకై దానికి ఆనుకుంటే తీసుకొచ్చుకుంటారు. తీసుకొచ్చుకొని దాన్ని పేస్ట్ లాగా చేసి ఏం చేస్తారండి? బంకలాగా ఉపయోగిస్తారు. సేమ్ అదే విధంగా ఏమండి ఆ యొక్క కర్పూరపు చెట్లలో నుంచి కర్పూరము వస్తుంది. ఏమండి? కర్పూరము వస్తుంది. ఆ కర్పూరము ఏమండి మనకెట్ట ఉపయోగపడుద్ది చెప్పాలి? ఆ కర్పూరం మనకెట్ట ఉపయోగపడుద్ది? అన్న ఎప్పుడు చూడలేదన్న కర్పూరం ఎట్టుంటుందో చూసారా ఎప్పుడన్నా? ఏమండి పద్యం ఉంది, చదువుకున్న వాళ్ళకి అర్థమైద్ది. ఉప్పు కర్పూరము ఒక్క పోలిక నుండును. ఏ పోలికలో ఉంటుంది అది? తెల్లగా ఉంటుంది. క్రీస్తు ప్రభువారు తెలుపు అనగా పరిశుద్ధుడు, ధవళవర్ణుడు. ఏమండి? ధవళవర్ణుడు. అయితే ఉప్పుకి కర్పూరానికి ఏముంది చెప్పండి? రుచిలో తేడా ఉంది. రుచిలో తేడా ఉంది. రుచి ఏంటి? ఉప్పు ఉప్పగా ఉంటుంది, కర్పూరము చేదుగా ఉంటుంది. ఏమో ఎట్లుంది? చేదుగా ఉంటుంది కదండి. కర్పూరం చేదుగా ఉంటుంది. కర్పూరం చేదుగా ఎందుకు ఉంటుంది? దాన్ని కాలిస్తే సువాసన వస్తుంది. ఏమ్మా? దాన్ని కాలిస్తే ఏమొస్తుందండి? సువాసన వస్తుంది. దాన్ని కాలిస్తే వెలుగునిస్తుంది. అంతేకాదు దాన్ని ఉపయోగిస్తే ఆరోగ్యము కూడా వస్తుంది. ఏమండి? మొన్న ఇటీవల కర్పూరంతో ఒక వైద్యం చేసింది మా పాస్టమ్ గారు నా కాలుకి. చాలా నాళ్ళ నుంచి తగ్గట్లా నా కాళ్ళు. ఎవరు చెప్పారో ఏమో. ఏమండి? తను వాడే పదార్థాలతో కలిపి కర్పూరాన్ని దాంట్లో వేసి పూసింది. కాలు వాపు తగ్గిందండోయ్. సో కాబట్టి ఏం చెప్పండి? అది కర్పూరము స్వస్థతను కూడా చూపిస్తుంది. కర్పూరము ఆరోగ్యాన్ని కూడా చూపిస్తుంది. పదార్థాల్లో కూడా కర్పూరాన్ని వాడతారా? వాడతారా? వాడతారా లేదా? ఎందుకో ఏమండి? మనం రోజు తీసేసే కరివేపాకు ఎందుకు వాడతారు? ఎందుకు వేస్తారు కరివేపాకు తెలుసా? వేసేవాళ్ళకి తెలుసా? ఏమండి? డైజెషన్ కోసం, అవునా? అలాగే కర్పూరం ఎందుకు వాడతారు? జీర్ణకోశంలో ఉన్న పురుగులన్నీ నశించిపోతాయి కదండి. నిజమే. ఆరోగ్యము, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును. మలాకి గ్రంథము 4వ అధ్యాయంలో మాట ఉంది. వచనం గుర్తులేదు. 4వ అధ్యాయం 2వ వచనం అనుకుంటా. అతని రెక్కలు ఏం కలుగజేస్తాయంట? ఆరోగ్యము కలుగజేస్తాయి. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగజేస్తాయి. 3 మాటలు. ఎన్గేది ఆ రొట్టె, రెండవది ద్రాక్షావనము ఆయన రక్తము, మూడవది కర్పూరము ఆయన ఇచ్చే స్వస్థత. ఏమండి? స్వస్థత. ఈ 3 కలిపితే ఏమండి? 3 కలిపితే ఏమొచ్చింది చెప్పండి? ఆ రొట్టె, ఆ ద్రాక్షారసము, ఆ సాంబ్రాణి లేదా కర్పూరము సువాసన భరితము. ఏమండి? సువాసన భరితము. నిజమే ప్రియులారా. ఈ కర్పూరము రొట్టె మీద ఉండాలి అని బైబిల్లో ఉంది. ఎందుకంటే పదార్థము సువాసన భరితంగా ఉండటానికి. ఈ సువాసన ఏంటి? ఈ సువాసన ఏంటి? ఆరాధన. అందుకే 12వ వచనం పరమగీత గ్రంథం 1వ అధ్యాయము 12వ వచనం. పరమగీత గ్రంథం 1వ అధ్యాయము 12వ వచనం. రాజు విందుకు కూర్చుండి ఉండగా నా పరిమళ తైలపు సువాసన వ్యాపించెను. వినరా? సువాసన. ఇంకో మాట, కర్పూరము దేనికి సూచన అండి? ఏమండి? శ్రమలకు సూచన. అది చేదుగా ఉంటుంది కదండి. క్రీస్తు ప్రభువారి యొక్క శ్రమలకు సూచన. చివరి మాట ఏంటంటే కర్పూరపు చివరి మాట ఏంటండి? పూగుత్తులు. కర్పూరం కాలే కొంది పూగుత్తులు వస్తాయా? ఏమండి? కర్పూరము కాలే కొద్దీ పూగుత్తులు వస్తాయా? ఏమండి? రావు కదా. మరి ఏంటి దీని అర్థం? యెషయా గ్రంథం
35వ అధ్యాయము మొదటి వచనం. ఏమండి? అరణ్యమును ఎండిన భూమియు ఉల్లసించి కస్తూరి పుష్పము వలె పూయును. ఎండిపోయిన మన జీవితాల్ని, పాడైపోయిన మన జీవితాల్ని, కష్టాల్లో ఉన్న మన జీవితాల్ని ఆయన బలలో పాలు పొంది ఆయన్ని ఆరాధించటం వలన ఏమవుతుంది చెప్పండి? ఆనందం మహానందం నా ప్రియుని స్వరం మధురం ముఖము మనోహరం నా ప్రియుని ముఖము ఆనందం. కనుక ప్రియులరా, ఆ ప్రియుని దగ్గర కూర్చొని ఆ గొర్రెపిల్ల ఊట ఎనిగేది ఆయన శరీరము. ఏమండి? ఆ యొక్క ద్రాక్షావనము ఆయన తన దేహం నుంచి కార్చిన అమూల్యమైన రక్తం. ఆయన తన శ్రమల ద్వారా, ఆయన పొందిన శ్రమల ద్వారా మనకిచ్చిన స్వస్థత. ఏమండి? మనకిచ్చిన స్వస్థత ఎలా కలుగుతుంది? అలా ఆయన కర్చీపు విసిరేస్తే స్వస్థత కలగట్లా. ఇంకొక ఆయన ప్రార్థన చేసి అరటికాయలు ఎత్తే స్వస్థత కలగట్లా. మరి ఎలా కలుగుతుంది? ప్రభువు వలన కలుగుతుంది. స్వస్థపరచువాడు ఎవరు చెప్పండి? ప్రభువే. ప్రార్థన చేసేది నేనైనా సరే, ప్రార్థన చేసేది నువ్వైనా సరే, యేసు నామమున ప్రార్థన చేస్తే ఏమొస్తుంది చెప్పండి? స్వస్థత వస్తుంది. యేసులో ఏముంది? స్వస్థత ఉంది. అందువలన స్వస్థపరచబడ్డవారు ఏం చేస్తారు చెప్పండి? వాక్యంలో 17వ అధ్యాయము లూకాసు వార్త 17వ వచనంలో, వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి ఏం చేశాడండి? గొప్ప శబ్దముతో ఆయనను స్తుతించెను అని చదువుతున్నాం. ఏమండి? బాగుపడ్డవారు, రక్షించబడ్డవారు, ప్రభు యొక్క పాప క్షమాపణ పొందినవారు, మేలు పొందినవారు, ఆరోగ్యం పొందినవారు ఏం చేస్తారు చెప్పండి? గొప్ప శబ్దముతో ఆయనను స్తుతిస్తారు. ఇదేంటి చెప్పండి? ఆరాధన. ఈ ఎన్గేది ద్రాక్షావనములోని కర్పూరపు పూగుత్తులు అనే దాంట్లో ఏమేమి ఉన్నాయి? 1 ఆయన శరీరము, 2 ఆయన రక్తము, 3 ఆయన ఇచ్చే స్వస్థత, 4 ఆయన ఇచ్చే సంతోషం. ఈ 4 ఆరాధన. ఏం చెప్పండి? ఈ 4 ఆరాధన. ఏమండి? ఆరాధనలో ఏముండాలి? రొట్టె ఉండాలి. ఆరాధనలో ఏముండాలండి? ద్రాక్షారసము ఉండాలి. 3వది ఆరాధనలో ఏముండాలండి? స్వస్థత ఉండాలి. స్వస్థ చిత్తుడవై బుద్ధి సరిగా ఉండి ఆరాధన చేయాలి. ఏమండి? ఆయన చేయమన్నాడు, ఆయన ఇచ్చాడు రొట్టె, నేను తిన్నాను కాదు. అవునండి? ఎటా? యేసు ప్రభు నా కొరకు మరణించాడు. ఆయన పొందిన శ్రమలే ఈ రొట్టె, ఆయన కార్చిన రక్తమే ఈ పాత్ర. ఆయన నాలోకి వస్తే నేను దేవుని బిడ్డనవుతాను, నాలో దేవుడు ఉంటాడు అనే అవగాహన కలిగి ఆరాధన చెయ్యాలి. అప్పుడు ఆత్మతృప్తి. ఏమండి? అప్పుడు ఏం కలుగుద్దండి? సంతోషం కలుగుద్ది. ఏం కలుగుద్ది? సంతోషం. అందుకనే ఆయన ఏమంటుంది? ఆమె ఏమని ప్రభువును గణపరుస్తుందంటే, ఎంగేది ద్రాక్షవనములో కర్పూరపు పూగొత్తులతో నా ప్రియుడు సమానుడు. నా ప్రియుడు ఎటువంటి వాడు? నా కొరకు రొట్టెలాగా నలగొట్టబడ్డాడు, నా కొరకు ద్రాక్షారసములాగా పారబోయబడ్డాడు. అందుకనే యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనంలో ఉంది, అతడు తన ప్రాణమును ధారబోసెను అని ఉంది. ఎట్లా చేశాడండి? ధారబోసాడట. ఏమండి? నేతి దార అంటారు. ఎంత పోతారు చెప్పండి? ఓ బిందెడు పోతాడా? పోతారా? గెంట ఎత్తితే గెంట్లో సగం కూడా పడదు. అవునండి? నెయ్యి వేసేవాళ్ళు ఎట్టేస్తారు? గెంట ఎత్తుతారు, వేసినట్టే ఉంటుంది. ఏమండి? 2 బొట్లు 3 బొట్లు వేస్తారు, మిగిలింది ఎత్తుకొని పోతారు. కానీ ఆయన శరీరములో కదండి, ఆ సిలువలో వేలాడుతున్న యేసును చూచి పొద్దుపోతుంది వెళ్ళాం, చనిపోయలేదు చూసి వాళ్ళ కాళ్ళు ఎరగొట్టండి అన్నారట సైన్యాధిపతి.
ఒక సైనికుడు వచ్చి యేసు చనిపోయాడో లేదో చూద్దామని ఆయన ప్రక్కలో ఈటితో పొడిచాడట. ఏమొచ్చింది చెప్పండి? నీరునో రక్తమునో కారు. ఇంకా ఆయన శరీరం ఏం లేదు చెప్పండి, రక్తమే లేదు. చివరి రక్త బిందు వరకు, ఒక బొట్టు ఏదో వాసన చూపించటం కాదు. ఏమండి? ప్రాణాధారము. ఏమండి? ప్రాణార్పణము. ఆయన పానార్పణంగా మనకు పోశాడు. ఏం పోశాడు? తన ప్రాణాన్ని ధారపోశాడు. తలలోంచి రక్తం గారింది, చేతుల్లో నుంచి రక్తం గారింది, చెంపల్లో నుంచి రక్తం గారింది, శరీరం అంతటి నుంచి రక్తం గారింది, ప్రక్కలో నుంచి రక్తం గారింది, కాళ్ళలో నుంచి రక్తం గారింది. ఇంకేడ మిగిలి ఉంది చెప్పు రక్తం? ఏమండి? చివరి రక్తపు బిందువు వరకు ఆయన కార్చాడు. అందుకే ఆయన మన కొరకు తనను తాను పానార్పణముగా పోసుకున్నాడు. ప్రభువా, నా కోసం నీ ప్రాణాన్ని దారబోసావయ్యా, ఎంత మంచి దేవుడు అయ్యా అని తన ప్రియురాలు ఏం చేస్తుందండి? నా ప్రియుడు నాకు ఎనిగేది ద్రాక్షావనములో కర్పూరపు పూగుత్తులతో సమానంగా ఉన్నాడు. తన ప్రాణాన్ని నా కోసం దారబోసాడు, తన జీవితాన్ని నా కోసం దారబోసాడు. ఈ నా ప్రియుడి కంటే గొప్పవాడు ఇంకెక్కడున్నాడు? ఇదే ఆరాధన. ఇటు ఆరాధన మనం కలిగి ఉంటే ప్రభువు మనల్ని దీవిస్తాడు. కనుక ఆరాధనలో మనం ప్రభు సన్నిధిలో పాప ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన శరీరములో, ఆయన రక్తములో హృదయపూర్వకంగా నిండు మనసుతో అవగాహన కలిగి స్వస్థ బుద్ధితో సంతోషముతో ఆరాధించాలి. ఎలాగ చెప్పండి? సంతోషముతో ఆరాధించాలి. ఏమండి? షబ్బా ఇంకా కాలేదే అన్నట్టుగా కాదు కదండి. సంతోషముతో ప్రభువును ఆరాధించాలి. అతి కృప ప్రభు మనకు దయచేయునుగాక. దేవుడు తన మాటలను ఆశీర్వదించునుగాక. ఆమేన్.